జగనన్న సంపూర్ణ భూ హక్కు భూరక్ష మరియు స్వామిత్వ కార్యక్రమం ప్రజలకు ఒక వరమని బాపట్ల జిల్లా నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు తెలియజేశారు. ఈ కార్యక్రమం నిర్వహణలో భాగంగా బాపట్ల జిల్లా కర్లపాలెం మండలము నల్లమోతువారిపాలెము గ్రామ సచివాలయంలో జరిగిన గ్రామ సభలో ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం పాల్గొని గ్రామ ప్రజలకు సచివాలయం సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ గ్రామాలలో పొలాలను సర్వే చేయటమే కాకుండా నివాస స్థలాలను కూడా సర్వే చేసి ప్రజలకు శాశ్వత భూ హక్కు కల్పించడం కోసం జగనన్న ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అని తెలియజేశారు. వస్తారు కాబట్టి వాళ్ళు వచ్చే లోపలనే మన గ్రామంలో ప్రజలకి అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ గురించి భూ సర్వే, భూ హక్కు, భూరక్ష, స్వామిత్వ ప్రోగ్రామ్ గురించి మనం విరివిగా కలిసినప్పుడు ప్రతి ఇంటికి కూడా త్వరగా ఇది వచ్చింది. మీ అంటే తెలంగాణనే మీ ఇంటికి కాగితాలు ఉన్నాయని ముందు అడుగుతాం. అట్లా మొదలెట్టుకోవాలి. ఇంటి పన్ను కడుతున్నారు కదా, ఇంటికి కాగితాలు ఉన్నాయా, లేకపోతే ఎవరికి ఇంటి పన్ను కడుతున్నాం లేదయ్యా మాకు కాగితాలు ఏమి లేవు, ఏదో మా తాత ఇచ్చాడు మా నాన్న ఇచ్చాడు అని చెప్తారు. అయితే ఖచ్చితంగా దీని గురించి ఒక ప్రోగ్రామ్ మొదలవుతుంది. పలానా తారీఖు వస్తారు, మీరు ఉన్నట్టే చేయించుకోండి, మీకు ఇంటి స్థలానికి కాగితాలు కూడా పుడతాయి అని చెప్పి వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తే మనకి ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా మనం కూడా చక్కగా ఈ సర్వీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టింది. దయచేసి గ్రామస్తులు కూడా ఈ భూ హక్కు వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు భూరక్ష స్వామిత్వ ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవాలని, అలాగే ఉద్యోగస్తులు కూడా కొద్దిగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పి ఈ గ్రామ సెగ్మెంట్ ఎంపీటీసీగా తెలియజేస్తూ మన గ్రామంలో ఈ సర్వే ఇది మొదలయ్యే లోపులోనే మనం మ్యాక్సిమం అంటే ఎందుకు చెప్తున్నానంటే రేపు వాళ్ళు ప్రోగ్రామ్ వాళ్ళకి తెలియకపోతే ఆ రోజు సర్వే జరిగే రోజు ఇంకొక రోజు తర్వాత తలనొప్పేది మనకే. వాళ్ళందరికీ ఇచ్చారు పట్టాలు, వాళ్ళందరికీ వచ్చి నాది ఎందుకు పరిష్కరించలేదని చెప్పి మనల్ని అడుగుతారు. అది మనమే పరిష్కరించాలి మరి. అందుకని అలాంటి పాయింట్ అవుట్ లేకుండానే ప్రజలకు ముందుగానే పలానా రోజు ఖచ్చితంగా సర్వే వచ్చింది, ఇళ్ల మీద డ్రోన్ తిరిగింది, లేదా మీకు మీ ఇంటికి ఖచ్చితంగా ప్లాన్ వచ్చింది, అది మీరు సరి చేసుకోవడం కోసం మీరు ఉండాలి, మీరు రావాలి, మీ స్థలాల హద్దులు మీరు చెప్పాలి అని చెప్పి ఖచ్చితంగా మన అవగాహన అయితే కల్పించాలి. ఇంకొకటి ఇందులో రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. కొంత మన స్థలానికి 20 సెంట్లు ఉంటే ఆ 20 సెంట్కి హద్దులు చక్కగా నిర్ణయించుకోవచ్చు. అయితే ఇందులో ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఆలోచించుకుంటే ఒక రకంగా పంచాయతీకి కూడా చాలా మేలు జరిగింది. దీంట్లో ఎట్లాగంటే చాలామంది పలుకుబడికి వెళ్ళినోడో లేదా ఆ సర్పంచ్కి దగ్గర చుట్టాలు అవ్వచ్చు, ఒక 10 సెంట్లు ఇల్లు కట్టుకొని 2 సెంట్కే ఇంటి పన్ను వేపిస్తారు. నాకు తెలిసి ఇలాంటివి కూడా బయటకు వస్తాయి. అది దానివల్ల ప్రభుత్వానికి కూడా పంచాయతీకి కూడా మేలు జరిగింది. మనం కరెక్ట్గా పనిచేస్తే ఆ పంచాయతీకి కూడా రాబడి పెరిగింది. 2 సెంట్లో ఉన్న ఇల్లుకి 500 ఇంటి పన్ను అయితే 10 సెంట్లో ఉన్న ఇంటికి 1000 రూపాయలు ఇంటి పన్ను వచ్చింది మనకి. తద్వారా పంచాయతీ ఆదాయం కూడా మెరుగ్గా పంచుకోవచ్చు. తద్వారా మనం కరెక్ట్గా చేస్తే మండలంలోనూ నియోజకవర్గంలోనూ మన గ్రామం పేరు కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చుకోవచ్చు. దయచేసి సచివాలయ సిబ్బంది అంటే